వెండి తెరపై వారిద్దరూ కనిపిస్తే చాలు ప్రేక్షకుల గుండెల్లో తెలియని ఒక అలజడి. ఒకరు తన నటనతో యాటిట్యూడ్తో రౌడీగా ముద్ర వేసుకున్న విజయ్ దేవరకొండ అయితే, మరొకరు తన చిరునవ్వుతో యావత్ భారతదేశాన్ని తన వైపు తిప్పుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న. వీరిద్దరి ప్రేమ పెళ్లి గురించి ఎన్నో ఏళ్లుగా రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కానీ వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఇటీవలే ఈ జంట ఒక్కటయ్యారు. అయితే ఆ పెళ్లి వేడుక ఎంత అట్టహాసంగా జరిగిందో, ఇప్పుడు రష్మిక తండ్రి ఆమెకు ఇచ్చిన ఒక గిఫ్ట్ అంతకంటే ఎక్కువగా చర్చనీయాంశమవుతోంది. కర్ణాటకలోని అందమైన కొండ కోనల మధ్య ఉన్న విరాజ్పేట ఆ రోజు ఉదయం నుంచే సందడిగా ఉంది. ఒక ప్రముఖ సినీ తార తన సొంత ఊరికి వస్తుందంటే ఆ మాత్రం హడావిడి ఉండటం సహజమే. కానీ రష్మిక మందన్న ఆ రోజు అక్కడికి వచ్చింది షూటింగ్ కోసం కాదు, తన తండ్రి నుంచి ఒక శాశ్వతమైన జ్ఞాపకాన్ని అందుకోవడం కోసం. విరాజ్పేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర ఒక్కసారిగా కార్ల కాన్వాయ్ ఆగింది. కారు దిగిన రష్మికను చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. ఆమె వెంటే తల్లి సుమన్ మందన్న, తండ్రి మదన్ మందన్న ఉన్నారు. వీరితో పాటు కుటుంబ న్యాయవాది రీనా ప్రకాష్, రష్మిక వ్యక్తిగత మేనేజర్ వెంట ఉన్నారు. అందరూ కలిసి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోపలికి వెళ్లారు. అక్కడ జరుగుతున్న పనేమిటో తెలిసాక అందరూ ముక్కున వేలేసుకున్నారు. రష్మిక తండ్రి మదన్ మందన్నకు తన కూతురు అంటే కేవలం ఒక స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు, ఆమె తన ప్రాణం. అందుకే పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లిన తన గారాల పట్టికి ఏదైనా వెలకట్టలేని కానుక ఇవ్వాలని ఆయన భావించారు. విరాజ్పేట సమీపంలోని చెంచబెల్లూర్ పంచాయతీ పరిధిలో ఉన్న కుక్లూరు గ్రామంలో వారికి ఒక అత్యంత విలాసవంతమైన భవనం ఉంది. దాని పేరు సెరెనిటీ. ఆ విశాలమైన ఇంటిని, దానికి అనుబంధంగా ఉన్న ఆస్తులను రష్మిక పేరు మీదకు బదిలీ చేస్తూ ఆయన సంతకాలు చేశారు. నిజానికి మదన్ మందన్న కేవలం తండ్రి మాత్రమే కాదు, విరాజ్పేట రాజకీయాల్లోనూ వ్యాపార రంగంలోనూ మంచి పేరున్న వ్యక్తి. కొడవ సంప్రదాయాన్ని అమితంగా గౌరవించే ఆయన తన కూతురికి పెళ్లి కానుకగా తనకున్న అత్యంత ప్రియమైన ఆస్తిని రాసివ్వడం కొడవ సంస్కృతిలోని గొప్పతనాన్ని చాటి చెప్పింది. రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు రష్మిక కళ్లలో ఒక రకమైన భావోద్వేగం కనిపించింది. అది ఆస్తి దక్కిందన్న ఆనందం కంటే తన తండ్రి తనపై చూపిస్తున్న ప్రేమానురాగాలకు అర్థం పట్టింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక ఆ కుటుంబం మొత్తం కలిసి ఆఫీస్లోని ఒక గ్రూప్ ఫోటో దిగారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక మందన్న నేపథ్యం చూస్తే ఆమె ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చిందో అర్థమవుతుంది. కొడగు పబ్లిక్ స్కూల్లో పాఠాలు నేర్చుకుని బెంగళూరులో సైకాలజీ, జర్నలిజం పూర్తి చేసిన ఈ అమ్మాయికి మొదట్లో సినిమాలపై అంతగా ఆసక్తి ఉండేది కాదు. 2014లో కేవలం సరదాగా పాల్గొన్న ఒక మోడలింగ్ పోటీ ఆమె జీవితాన్నే మలుపు తిప్పేసింది. క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ విజేతగా నిలిచిన రష్మిక ఫోటోలను చూసి దర్శకుడు రిషబ్ శెట్టి ఫిదా అయిపోయారు. అలా కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ వెండితెరకు పరిచయమైన ఆమె ఆ తర్వాత గీత గోవిందంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తిష్ట వేసుకుని కూర్చుంది. నేడు దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న తమ మూలాలను మర్చిపోకుండా తన ఊరి ప్రజలతో కలిసి మెలిసి ఉండటం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనం. రష్మికకు షిమన్ అనే చెల్లెలు కూడా ఉంది. వీరిద్దరి మధ్య దాదాపు 17 ఏళ్ల వయసు తేడా ఉంది. అందుకే చెల్లిని కూడా రష్మిక తన బిడ్డలాగే చూసుకుంటుంది. విజయ్ దేవరకొండతో వివాహం తర్వాత రష్మిక తన కెరీర్ ను, వ్యక్తిగత జీవితాన్ని ఎంతో సమన్వయంతో సాగిస్తోంది. ఇప్పుడు తండ్రి ఇచ్చిన ఈ సెరెనిటీ బంగ్లా ఆమెకు ఒక సేద తీరే నిలయంగా మారబోతోంది. ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి నెటిజన్లు రష్మిక తండ్రిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. కూతురు ఎంత సంపాదించినా తండ్రి ఇచ్చే కానుకకు సాటి రాదని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా వెండి తెరపై రాణిస్తున్న ఈ జంట నిజ జీవితంలోనూ ఎంతో హుందాగా తమ కుటుంబ విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగటం అభినందనీయం. విరాజ్పేటలోని ఆ పచ్చని తోటల మధ్య ఉన్న సెరెనిటీ బంగ్లా ఇప్పుడు విజయ్ రష్మికల ప్రేమకు సాక్షిగా నిలవబోతోంది.